ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. భయపడకము, నేను నీకు కేడము. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, భయపడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఏ విషయంలో అయితే భయపడుతున్నావో నువ్వు భయపడకము, నేను నీకు కేడముగా ఉన్నాను. అవునండి, నువ్వు ఎలాంటి ప్రతికూల పరిస్థితి నీ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎలాంటి శోధన ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎలాంటి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో, ఏ బలహీనత నా మీదకి వస్తుందో, ఏ అవమానం నా మీదకి వస్తుందో, ఏ ఆర్థిక సమస్యలు నేను ఎదుర్కోవాల్సి వస్తుందో అని నువ్వు పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, ధనమును బట్టి, మరి అవసరతలను బట్టి, బలహీనతలను బట్టి భయపడుతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు కేడముగా ఉన్నాను. అవేమి నేను తాకకుండా నేను కాపాడే దేవుడను నీకున్నాను. కాబట్టి వాటి కేటికి కూడా నువ్వు భయపడక దేవుని యందు భయభక్తులు నిలిపి, ఆయన మాట యందు, ఆయన వాగ్దానం అందు దేవుని యందు నమ్మిక ఉంచి ప్రతి భయాన్ని తొలగించుకొని దేవుణ్ణి కేడంగా చేసుకొని ప్రతి శోధనను, ప్రతి శ్రమను, ప్రతి ఇరుకును నువ్వు జయించి దేవుని మహింపరచు. అటు రీతిగా దేవుడు నీకు కేడంగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితులను బట్టి భయపడక, ఏ శోధన వస్తుందని బిడ్డలు భయపడక తండ్రి, వారిని కేడంగా చేసుకొని ప్రతి శోధను, ప్రతి సమస్యను జయించి నేను మహింపరిచే కృపను దయచి వారి జీవితంలో కేడంగా నువ్వు ఉండి వారి పక్షంగా కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.